అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వదేశంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ట్రంప్ పరిపాలనపై అక్కడి స్వతంత్ర ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ నార్క్ జరిపిన తాజా పోలింగ్ విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ట్రంప్కు వెన్నుదన్నుగా నిలిచిన డిగ్రీ లేని ఓటర్లు, యువత, హిస్పానిక్ వర్గాలు ఇప్పుడు ఆయనకు దూరం జరుగుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. రానున్న మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీకి ఇది పెద్ద హెచ్చరికగా మారింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టగలరనే నమ్మకంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వైపు అక్కడి స్వతంత్ర ఓటర్లు మొగ్గు చూపారు. కానీ ఆయన రెండోసారి అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే వారి అభిప్రాయాలు పూర్తిగా తారుమారయ్యాయి. డిగ్రీ లేని స్వతంత్ర ఓటర్లలో 2024 ఎన్నికల సమయంలో ట్రంప్ పట్ల 48% సానుకూలంగా ఉండగా, ట్రంప్ పదవి చేపట్టిన 100 రోజుల్లోనే అది 31% పడిపోయింది. ప్రస్తుతం అది ఏకంగా పావు వంతుకు పడిపోవడం గమనార్హం. డిగ్రీ ఉన్న స్వతంత్ర ఓటర్లలోనూ ట్రంప్ పట్ల కేవలం 25% మాత్రమే సానుకూలత వ్యక్తం చేశారు. చదువుతో సంబంధం లేని స్వతంత్ర ఓటర్లు కూడా ఇప్పుడు ట్రంప్ పాలనపై పెదవి విరుస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ నార్క్ విశ్లేషణ స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో డెమోక్రాట్ల ఓటు బ్యాంకుగా భావించే హిస్పానిక్ స్వతంత్ర ఓటర్లలో 42% మంది ట్రంప్నకు ఓటేశారు. గత ఏడాది ప్రభుత్వ షట్డౌన్, ఇరాన్ యుద్ధంతో ఆ శాతం క్రమంగా పడిపోయింది. ఒక దశలో 15% క్షీణించింది. ప్రస్తుతం వారి మద్దతు 25% వద్ద కొనసాగుతోంది. అలాగే యువ ఓటర్లు, నల్లజాతి స్వతంత్ర ఓటర్లలో కూడా ట్రంప్ విధానాలపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు ఈ సర్వే తెలిపింది. ఎన్నికల వేళ ట్రంప్ సాధించిన ఓట్ల మైలేజ్ ఇప్పుడు నిలబడడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఓటర్లలో నెలకొన్న ఈ అసంతృప్తికి ప్రధాన కారణం దేశంలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం. ఇరాన్తో యుద్ధం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ నెలలో జరిగిన సర్వేలో ప్రతి 10 మంది స్వతంత్ర ఓటర్లలో 3 నిత్యావసర వస్తువులు, గ్యాస్ కొనుగోలు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అమెరికా ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందంటూ 80% మంది తేల్చి చెప్పారు. ట్రంప్ ఆర్థిక విధానాలపై కేవలం 30% మాత్రమే సంతృప్తి ఉండగా, జీవన వ్యయాన్ని అదుపు చేయడంలో ట్రంప్ సఫలమయ్యారని కేవలం 12% మందే నమ్ముతున్నారు. మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు, అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల ట్రంప్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోతే రిపబ్లికన్ పార్టీకి భవిష్యత్తు ఎన్నికల్లో గండం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.